హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట. ముందు వీడియోలో అనుకున్నట్టుగా ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ గురించి వివరాలు తెలుసుకుందాం. అరుణాచలం కొండ మనకు మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందండి. సో, మనకి గిరి ప్రదక్షిణ చేయడానికి దాదాపు 3-4 గంటల సమయం పడుతుంది. ఇక్కడ మనకి డైరెక్షన్ బోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. మనం ఎక్కడున్నాం, ఇంకా ఎంత దూరం తిరగాలి, ఇంకెన్ని కిలోమీటర్లు మిగిలింది అని అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఎక్కువగా గిరి ప్రదక్షిణ ఐదర్ అరుణాచలం టెంపుల్ నుంచి గానీ, లేదా రమణాశ్రమం నుంచి గానీ ప్రారంభిస్తారు. మేమైతే రమణాశ్రమం ఎదురుగా ఉన్న వినాయక టెంపుల్ నుంచి ప్రారంభించాము. మేము 5:30కే స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని టెంపుల్స్ లాకేసి ఉన్నాయి, కొన్ని ఓపెనే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ గణేష్ టెంపుల్‌లో మేము దర్శనం చేసేసుకొని ముందుకెళ్తున్నాం. అరుణాచలం గిరి ప్రదక్షిణలో మనకి 8 దిక్కుల్లో 8 లింగాలైతే ఉండడం జరుగుతుంది. దారి పొడవునా మనకు లింగాలతో పాటు ఎన్నో చిన్న చిన్న ఆలయాలైతే ఉంటాయన్నమాట. ఇక్కడ మేము ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుని ముందుకు వెళ్తున్నాం. వెళ్తూ ఉండగా మాకు ముందుగా అష్టలింగాల్లో సౌత్ సైడ్ అంటే దక్షిణం వైపుగా ఉన్న యమలింగాన్ని అయితే దర్శించుకున్నాం. ఈ యమలింగం మనకు అహంకార నాశనాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం యమ తన భక్తులలో మరణ భయాన్ని తొలగించటానికి, అశాశ్వత పాఠాన్ని బోధించడానికి ఇక్కడ శివుణ్ణి ఆరాధించేవాడట. ఇక్కడ మనం ఐశ్వరేశ్వర టెంపుల్ని చూడవచ్చు. ఇక్కడ మనకి దుర్వాస మహర్షి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆయన విగ్రహాన్ని మరియు పాదాలను దర్శించుకోవచ్చు. తరువాత మనం నైరుతి లింగాన్ని దర్శించుకున్నాం. ఈ లింగం అనుబంధాలు మరియు కర్మబంధాల రద్దులో సహాయపడుతుందని నమ్ముతారు. ఇక్కడ మనం తిరునేర్ అన్నామలై ఆలయాన్ని చూడవచ్చు. పురాణాల ప్రకారం ఉన్నమలై అమ్మన్ తీవ్రమైన తపస్సు చేసిందట. కానీ శివుడు ఆమెకు దర్శనం ఇవ్వకపోవడంతో కొండను ప్రదక్షిణం చేయడం ప్రారంభించింది. ఇంకా భగవంతుడు ఈ ప్రదేశం అంటే నేర్ అన్నామలైలో ఆమెకు దర్శనం ఇచ్చాడట. కాబట్టి గిరివలం సమయంలో దర్శనం చేసుకోవాల్సిన ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ నేనైతే ఫొటోస్ దిగడానికి ప్లేస్ బాగుందని కూర్చొని ఉన్నాను. ఈ గిరివలం మార్గంలోనే మనకు ఉన్నామలై అమ్మన్ ఆలయం సపరేట్గా ఉండడం జరుగుతుంది. దీని వెనకే మనకి ఉన్నామలై అమ్మన్ తీర్థం ఉంటుందన్నమాట. ఇక్కడ మనకున్న సైన్ బోర్డ్ ప్రకారం మనమైతే తర్వాత వర్ణలింగాన్ని దర్శించుకోబోతున్నాం. ముందుకు వస్తూ ఉండగా ఇక్కడ మనకి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ కనిపించింది. దర్శనం చేసుకొని గిరివలం
కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ మనకి గౌతమ మహర్షి ఆలయం కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఆయనని విగ్రహ రూపంలో కొలుస్తున్నారు. ఇక్కడ ఆయన ఫోటోను కూడా మనం చూడవచ్చు. గౌతమ మహర్షి ఆలయం తర్వాత ఇక్కడ మనకి సూర్యలింగం ఉండడం జరుగుతుంది. సూర్యలింగాన్ని దర్శించుకున్నాక మాకు మార్గంలో సాయిబాబా టెంపుల్ ఒకటి కనిపించింది. మేము వచ్చిన సమయానికి ఇక్కడైతే సాయిబాబా హారతి జరుగుతుందన్నమాట. ఇక్కడ వీరు విరాళాలు ఏ రూపంలోనూ తీసుకొనబడవు మరియు నిశ్శబ్దం పాటించాలని అయితే బోర్డ్స్ పెట్టారు. ఇక్కడ మనకు కనిపించేది శ్రీరామ పాదం అనే టెంపుల్ అండి. ఇక్కడ శ్రీరామ పాదాలు మరియు పంచముఖ లింగం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే అరుణాచల కొండ చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక బెంచ్ ఉంటే ఇక్కడ కూర్చున్నా నేను. నడుస్తూ నడుస్తూ వరుణలింగం వరకు అయితే చేరుకున్నాం. ఈ ఆలయం సమృద్ధిగా వర్షాలు కురుస్తుందని మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని నమ్ముతారు. ఇక్కడ మనం 6 కాళ్ళ గోవునైతే చూడొచ్చు. వెళ్తూ ఉండగా మాకు ఇక్కడ శ్రీ వజ్ర వారాహి అమ్మవారి టెంపుల్ ఒకటి కనిపించింది. వాయువ్యం వైపుగా ఉన్న ఈ వాయులింగం శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందడానికి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారట. ఇంకా ఆకలేసి మేము ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాం. మనమైతే ఈ ఫుడ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని తినాలి. ఇంతైనా ఇంటి దగ్గర ఉన్నట్టుగా ఉండదు కదా అన్ని చోట్ల. ఇక్కడ మనకు దారి పొడవునా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఐ లవ్ టీవీ మలై అని చెప్పి ఒక సెల్ఫీ పాయింట్ అయితే పెట్టారు. నడుస్తూ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళ కోసం ఇక్కడైతే మనకి ఆటో ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఒక్కో టెంపుల్ని దర్శింపజేస్తూ మనం తీసుకెళ్తారు. చంద్రలింగాన్ని దర్శించుకొని ముందుకు వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ లోబమాత అభిరామలింగం ఉన్న టెంపుల్లో హారతి జరుగుతూ కనిపించింది. దర్శించుకొని ముందుకు వెళ్తూ ఉండగా కుబేరలింగం వరకు చేరుకున్నాం. కుబేరలింగం మనకి ఉత్తర భాగంలో ఉంది. ఈ లింగాన్ని దర్శించుకుంటే ఆర్థిక సమృద్ధి చేకూరుతుందని భక్తుల నమ్మిక. ఇక్కడ మనకు కనిపించేదాన్ని మోక్ష మార్గం అంటారండి. ఈ మార్గం నుంచి వెళ్ళినట్లయితే
తెలిసి తెలియక మనం చేసిన పాపాలేమన్నా ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు. ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చెప్పులైతే వేసుకోకూడదు. ఈశాన్య లింగాన్ని దర్శించుకొని మెయిన్ టెంపుల్ వరకు చేరుకున్నాము. ఇప్పుడు ఇంద్రలింగం వరకు అయితే వచ్చాము. ఇది తూర్పు దిక్కున ఉన్న లింగం అన్నమాట. ఈ లింగాన్ని పూజించడం వల్ల అన్ని ప్రయత్నాల్లో విజయం లభిస్తుందని నమ్ముతారు. చివరగా అష్టలింగాల్లో ఆగ్నేయం వైపుగా ఉన్న అగ్నిలింగాన్ని అయితే దర్శించుకున్నాం. అగ్నిలింగం వద్ద ప్రార్థనలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అగ్నిలింగాన్ని దర్శించుకొని మళ్ళీ రమణాశ్రమానికి చేరుకోవడంతో మా గిరి ప్రదక్షిణ అయితే పూర్తయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.